చేసుకుంటా పెళ్లి చేసుకుంటా చిన్నగున్నప్పుడు పోతుండే ముళ్ళు మోసానికి కట్టుండే చీకులేందా చిడిపోయిందా నువ్వు సిలిండర్ చేసుకుంటే శివరం అసహ్యం చేసుకురా నేను ఎవరు రమ్మంటుండు నిన్ను ఎవరు రమ్మంటుండే అవునే జలధర్ దొరకని పోతున్నా మరి అక్కడికి పోవాలి అక్కడ కూర్చుంది అవునే అమ్మ చూసాను పల్లెలు అవ్వదు అమ్మ చూసాను పల్లెలు అవ్వదు ఇటువంటి కొంచెం మరి తల్లి తలకూర పెట్టడం అంటుంది తల్లి తలకూర పెట్టమంటారా అంటారా కన్న తండ్రి కాలుతో తన్నచ్చునా తమ్మునిచ్చిన సాదుకోమంటారా అంటారా గట్టిగా అయితే తల్లి తలకొర్ర పెట్టి వద్దంటుంది అమ్ముని చెల్లెలు సాగు రద్దంటుంది కన్న తల్లి ఇంటికి వెళ్ళగొట్టు అంటుంది ఇటువంటి కొంచెం లంజరి వెళ్ళగొడితే మీరు అందరు కలిసి మంచి పిల్లని తీసుకొచ్చి లగ్గం చేస్తారా చేస్తారు చేస్తారా అచ్చిరాన్ని ఒరిగిస్తా తెచ్చిరాన్ని ఒరిగిస్తా అవునే ఇవాళ నా తల్లి చచ్చిపోతే ఓడు రక్త అంటున్నావు నీకో తల్లి ఉన్నది నీకో తండ్రి ఉన్నాడు ఈ ఎవరు చచ్చిపోయిన పోడు బందే నీ ఏ చచ్చిపోయిన పోడు బందే అంటే నీ సాలేమో గట్ట నా సాలేమో అవగాహన కట్టాను కాలుకున్న ముఖం నగరం ఎవకు లేకపోతే భార్య శశిరేఖల మాటలకు కోపానికి వచ్చి దెబ్బలు కూర్చుండా ఇప్పటికాని తల్లుల పిల్లలు కూర్చిన తల్లిని మొగోడు ఎంతనన్నా గుద్దని ఆ పిల్లల మీద ప్రేమ కొట్టుకున్నా ఇంట్లో పడిసత్తది పిల్లలు కుట్టండి అని గుర్తుకుంటారా నువ్వు కాకపోతే నీ అయ్యని వేసుకుంటారా అని పోయి 3 బర్లకు అందిన పట్టదా మీరు అలకంటే అయ్యా ఉమంతరాజు అటువంటి కొంచెం దాన్ని నిల్లగొట్టుండ్రు అయ్యా దానికంటే మంచి పిల్లని తీసుకొచ్చి లగ్గం చేస్తామని మీరు అంటే చూస్తారు శివుని పెళ్లి మోకానో పిల్లని చూస్తారు వెనకటి కాలం లోపల లగ్గాలు ఎట్లా చేసిండ్రు ముందట 3 తరాలు చూసిండ్రాట వెనుక 7 తరాలు చూసిండ్రా శివుని పెళ్లి కాడ పిల్లని చూసినాక వారం రోజులు లగ్గం వస్తుంది పిల్లక్కడ ఏం చేస్తారు మరి ఫలానా ఉమంతరాజు మంచోడేనా కాదని ఇక్కడికి అక్కపోతానికి తిరిగేస్తారు చక్క పతాకం కొమ్ము బాబన్న దగ్గరికి వస్తారు కొమ్ము బాబన్న ఫలానా ఉమంతరాజు మంచోడేనా అంటే ఆయన ఏమంటాడు ఏ నెంబర్ 1 మనిషి ఉమంతరాజు కానీ మొదటి పెన్నం పిల్లలు పుట్ట ఇంకెద్దేంకపోయిందని అని చెప్తారు పిల్లగాని దగ్గర ఏమంక ఉన్నదా అని పిల్లనిచ్చటోడు ఎవడన్నా ఇస్తాడా ఏ అమ్మా కొట్టుకున్నోళ్ళు లేరా తిట్టుకున్నోళ్ళు లేరా కోట్ల విడాకుల ఈ మళ్ళ కలిసిన వాళ్ళు లేరా ఒకటి ఏ ఓ అవ్వను అవ్వ అంటే ఓ కొడుక అంటది అక్క అంటే ఓ తమ్మి అంటది చెల్లె అంటే ఓ అన్న అంటది అక్క అంటే ఓ అల్లుడా అంటది వదిలే అంటే ఓ మరిది అంటది అంటే ఓ బావ అంటది కానీ తోకొంట పోయేదాన్ని ఓ పెండ్లమా అంటే పాత చెప్పందుకోని చంపుతది అవ్వ పోతే అవ్వ దొరుకుతది అక్క పోతే అక్క దొరుకుతది చెల్లె పోతే చెల్లె దొరుకుతది కానీ పెళ్ళం పోతే పెళ్ళం దొరకదమ్మో. ఇప్పుడు నా తల్లికి తలకొర్రాయి పెడితే ఇట్లా నా తల్లి ఇట్లా సచ్చింది లేచెత్తదా కొడక ఎందుకు తలకొర్రాయి పెడతలేవురా అని నా తల్లి అడుగుతుందా? నా తల్లి ఎట్లా ఆగదొచ్చింది కట్టుకున్న పెళ్ళం నాకు కావాలి. అవ్వయ్య కొడుకును కన్న తర్వాత 22 ఏళ్ల కొడుకు లగ్గం చేస్తారు. ఇంకా 80 ఏళ్ళ ఏనాడు 80 ఏళ్ళకు పెళ్ళం చేతులు లోపల పెడతారు కొడుకు. 20 ఏళ్ళు పల్లెములు అన్నం పెట్టి సాదే అవ్వ గొప్పరా, 80 ఏళ్ళు పల్లెములు అన్నం పెట్టి సాదే పెళ్ళం గొప్పరా చెప్పరావా?
ఎంత సాదే పిల్లమే గొప్ప బామా నీకంటే ఎక్కువ నాకెవరు ఉన్నారు నిన్ను చూసుకునే బతుకుతున్నా కదా పిల్లవా నా బామ రావే బామా బాబరావే బాబా బాబరావే బాబా తన వల్ల పెడతా తన వల్ల పెడతా కాలు మొక్కుత బెల్లవా కాలు మొక్కుత బెల్లవా కడుపులో నా తార తన పెడతా పిల్లవా కాలు మొక్కుత బెల్లవా కడుపులో తార పెడతా మా దగ్గర అది బిడ్డనేనా ఆయన బిడ్డనే ఆయన బిడ్డ జలంధర్ బిడ్డ తన బిడ్డ చెప్పని జలాలు దొరికిపోయింది ఇప్పుడు జలాలు దొరికిపోలేడా శ్రీజనా నువ్వు ఎట్లా చెప్తే గట్టింటావు అంటావు అంట ఉక్కు అంటే ఉక్కు అంట కూర్చుండు అంటే కూర్చుంటా ఏమని ఎట్లా చెవులు పట్టుకోరేనా సరే కూసో కాలేజీ కూసో అట్నే పట్టుకొని కూసో కుక్క లెక్క దుంకు కప్ప లెక్క దుంకు పిల్లి లెక్క గిట్లా గిట్లా మొగని ఆడించుకోవాలి కుక్క లెక్క ఇగో ఇప్పుడు పోయి నీ తండ్రి దగ్గర పోయి నీ చెల్లెని తీసుకుపోయి నీ తండ్రి దగ్గర వారి ఎవరి గంటనగన్నవరా పోషడికి ఎవరి గంటనగన్నవరా పోషికే 60 ఏళ్ళ గంట అది అవ్వకు నేను తలగొర్రాయి పెట్ట అని చెప్పి ఒక్క మాటను ఏ సిగ్గు లేదా శరం లేదని చెప్పి